అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే సిరీస్ చెలి నీ వశమై. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా? చెలి నీ వశమై పార్ట్ 311. నానమ్మ హస్తం ఏమైనా ఉందా? తన అనుమానాన్ని బయటపెట్టాడు అర్హంత్. ఖచ్చితంగా ఛాన్స్ లేదు. ఆవిడకు నువ్వు ప్రాణాలతో ఉండడం ముఖ్యం. తాతయ్య రాసిన విల్లు ప్రకారం నువ్వు ప్రాణాలతో ఉంటేనే ఆస్తి ఉంటుంది. ఏదైనా కారణం చేత నీకు కానీ త్రిలోచనకి కానీ ఏమైనా జరిగినా అంటే మీ ప్రాణాలు పోతే ఆస్తి మొత్తం ఈ ఊరి బాగు కోసం మొత్తం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ద్వారా ఆ ట్రస్ట్ని నడిపించాలని చెప్పారు తాతయ్య అని చెప్పాడు మాధవ్. ఈ విల్లు ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అని అడిగాడు అర్హంత్. త్రిలోచన నీకు పూర్తిగా చెప్పలేదా? అంత టైం లేదు మాధవ్, చెప్పాల్సిన వరకు చాలా విషయాలే చెప్పింది. మాధవ్ బిల్లి ఎక్కడిదో అర్హంత్ దాన్ని ఎలా బయటపెట్టాడో మొత్తం చెప్పాడు. మరి ఇప్పుడు అది ఎక్కడుంది అని అడిగాడు ఆలోచిస్తూ. నువ్వు పూర్తిగా ఉన్నది అక్కడే కాబట్టి అక్కడే ఉంటుంది. కొన్ని విషయాలు బాలుకి కూడా తెలియదు, భీముడు మామకి తెలిసే ఛాన్స్ ఉంది అన్నాడు. నువ్వు చెప్పిన విల్లు ప్రకారం తాతయ్య ఆస్తి మొత్తం నాకు లోచనకి పుట్టబోయే మా బిడ్డకు సంక్రమిస్తుంది. అందుకే ఆవిడ ఇప్పటి వరకు బిడ్డకి ఎలాంటి ప్రమాదం తలపెట్టలేదు. లేదంటే ఈ పాటికి లోచనాన్ని కనిపించకుండా మాయం చేసి ఉండేది. తను కడుపుతో ఉండబట్టే ప్రాణాలతో ఉంచినట్టు ఉంది అన్నాడు. నిజమే, మేబీ ఆ విల్లు వల్ల బేబీకి ప్రమాదమనే నువ్వు కూడా దాన్ని జాగ్రత్తగా దాచి ఉంటావు. ఒక్కసారి భీముడు మామని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది అన్నాడు. రేపు మాట్లాడు అని ఏదో ఆలోచిస్తూ, పిల్లల గురించి ఎలా తెలుసుకోవటం? నాకు తెలిసినంత వరకు కాసిమ్కి కూడా దాని గురించి తెలిసినట్లేదు. ఖచ్చితంగా కాసిం అలాంటి పనికి ఒప్పుకోడు. వేరే ఎవరితోనో ఆ పని చేపించి ఉంటుంది. ఆవిడ మొబైల్ని కూడా ట్రాప్ చేశాను అర్హంత్. ఆవిడ మొబైల్ డేటా తెలుసుకుని ఆవిడ మాట్లాడిన ప్రతి ఒక్క నెంబర్ గురించి తెలుసుకున్నాను. అనుమానంగా ఉంటే మనకు తెలియని నెంబర్ ఒక్కటి కూడా లేదు. అసలు ఒక్క క్లూ కూడా లేదు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియటం లేదు. ఈవిడ ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎక్కడికి. కానీ ఈ ఊరి నుండి దూరంగా అయితే వెళ్ళలేదు పిల్లలు. ఎక్కడ దాచిందో మాత్రం తెలియటం లేదు అన్నాడు. తెలుసుకోవాలి మాధవ్. ఆవిడికి తెలిసిన వాళ్ళలో ఇల్లీగల్ వర్క్స్ చేసే వాళ్ళందరి కదలికల మీద నిఘా పెట్టించు. ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఈ పని ఒంటరిగా చేసి ఉండదు. వాళ్ళు ఎవరో తెలుసుకో అన్నాడు. నేను హరికి చెప్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. బై మొబైల్ కాల్ ఏది చేయొద్దు అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కానీ ఆలోచనలు అతని అంతరంగాన్ని కుదిపేస్తున్నాయి. ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే భారంగా మారుతున్న తలని పట్టుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని కాసేపటికి నిద్రపోయాడు. జర్నీ వల్ల అలసిపోయిన మాధవ్ కూడా పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మెల్లగా తెరుచుకుంది ఒక తలుపు. ఫుల్గా నల్లని బట్టలు వేసుకుని తలకి మంకీ క్యాప్ పెట్టుకున్న ఒక ఆకారం మెల్లగా మహల్ వెనుక నుండి బయటకు వచ్చింది. నిశీది చీకటిలో కూడా నిద్రమరిచి పహారా కాస్తున్న సెక్యూరిటీని చూసి వాళ్ళ కళ్ళు కప్పి చీకటిని చాటు చేసుకుని మెల్లగా మహల్ చుట్టూ గోడవారగా చేరింది ఆ ఆకారం. అప్పుడే అటుగా వస్తున్న సెక్యూరిటీ పర్సన్స్కి కనిపించకుండా చీకటిగా ఉన్న ఒక పొదచాటున నక్కి అతను వెళ్ళే వరకు కదలకుండా నిలబడి అతను ముందుకు వెళ్ళగానే ఆ పొదచాటు నుండి కాస్త పక్కకు వెళ్ళి కనిపిస్తున్న చెట్టు ఎక్కేసి వెనక వైపుకి దూకేశాడు. ఒకే ఒక్క నిమిషంలో జరిగిపోయింది ఆ పని. అక్కడి నుంచి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళి ముందే సిద్ధం చేసుకున్న తన బైక్ దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయింది ఆ ఆకారం. బైక్ మహల్కి దూరంగా ఏర్పాటు చేయడంతో బైక్ స్టార్ట్ చేసినా ఎవరికీ వినిపించలేదు. చాలా దూరం వెళ్ళాక మొహానికి ఉన్న మంకీ క్యాప్ కిందకు జరుపుకున్నాడు. వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది అభిజిత్ రూపం. చల్లటి గాలి మోముని తాకుతుంటే మొహానికి పట్టిన చెమట మొత్తం దూరం అయ్యింది. తను అనుకున్న ప్లేస్కి రాగానే బండిని స్లో చేసి నెమ్మదిగా చుట్టూ గమనిస్తూ ముందుకు వెళ్ళాడు అభిజిత్. పిల్లల్ని దాచి ఉంచడానికి సరైన ప్రదేశం ఏంటి అన్నది ఆలోచిస్తూనే ముందుకు వెళ్తున్నాడు అభిజిత్. అతనికి అనుమానంగా ఉన్న ప్రదేశం
ఒక్కటి కూడా కనిపించలేదు ఆ ఊరి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో. అప్పటికి అతను బయటకు వచ్చి 2 గంటల పైనే అయిపోయింది. ఇంకా వెనక్కి తిరిగి మహల్ వైపు వెళ్ళాడు. ఉన్నట్టుండి అతని దారికి అడ్డుగా వచ్చాడు ఒక వ్యక్తి. సడన్ బ్రేక్ వేసి ఆపాడు అభిజిత్. తను చాలా అలర్ట్గా ఉన్నాడు. అయినా కూడా తన బైక్ ముందుకు వచ్చిన వ్యక్తిని గమనించలేకపోయాడు. ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నాడు అభిజిత్. చీకటిని చాటు చేసుకుని తిరిగే జంతువులు, మనుషులు సంచారం ఉండే ప్రదేశాల్లో ఉండలేవు. వెతుకు వెతుకు, బాగా వెతుకు. విధి ఆడే నాటకాన్ని వీక్షించే ప్రేక్షక పాత్ర వహించకుండా ఆ నాటకంలో ఒకడిలాగా జీవించు అంటూ పెద్దగా నవ్వుతూ ఎలా వచ్చాడో అలాగే పక్కన ఉన్న చెట్లలో కలిసిపోయాడు. అభిజిత్కి ఏం అర్థం కాలేదు. ఆ వ్యక్తి చూడడానికి పిచ్చోడిలా ఉన్నాడు అనుకుంటూ వేగంగా మహల్ వైపుకు వెళ్ళిపోయాడు. ఎలా అయితే బయటకు వచ్చాడో అలాగే తిరిగి లోపలికి వచ్చాడు. తన గదిలోకి వెళ్ళేసరికి కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. టెన్షన్తో మొహానికి పట్టిన చెమటలు తుడుచుకోవడం కూడా మర్చిపోయి బొమ్మలా నిలబడిపోయాడు. ఎక్కడికి వెళ్ళావు అభి? గంభీరంగా అడిగింది శారద. అత్త అది అంటూ తడబడ్డాడు అభి. నువ్వు నిజంగా నా మేనల్లుడివేనా? అనుమానంగా చూస్తూ అడిగింది. అత్త, ఆ అనుమానం పెట్టుకోకు. నేను నీ మేనల్లుడినే. ఇంకా నేను బయటకు వెళ్ళింది కూడా బావ కోసమే. నాకెందుకో ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి అంతా తప్పుగా అనిపిస్తుంది. అండ్ అత్త, నేను బావ పెళ్లి గురించి పేపర్లో చూశాను. నాన్న నాకు చూపించారు కూడా. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏమీ నాకు అర్థం కాలేదు. బావకు కూడా తెలియదు అని అర్థమవుతుంది. ఎవరిని అడగాలో కూడా అర్థం కాలేదు. హాస్పిటల్లో త్రిలోచన అక్కని చూశాక నా కన్ఫ్యూజన్ మరింత ఎక్కువైంది. అక్కతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఆ పెద్ద ఆవిడ మాటలు విన్నాక సగం అర్థమైపోయింది. బావకి తెలియకుండానే తనకి మరో పెళ్లి చేయాలని చూస్తున్నట్టు అర్థమైంది. అసలు ఆవిడ అలా చేస్తుంటే మీరంతా ఎందుకు సైలెంట్గా ఉన్నారో అర్థమయ్యాక ఏదైనా చేయాలని అనిపించింది. అందుకే ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అర్హంత్నే తనని అక్కడికి రప్పించాడని చెప్పకుండా సగం నిజం సగం అబద్ధం చెప్పాడు అభిజిత్. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు అభి. నువ్వు నీ ప్రయత్నాలను ఇక్కడే ఆపాయి. ఆవిడ పైకి కనిపించేంత మంచిది కాదు. పగ, పంతం అంటూ మూర్ఖంగా ప్రాణాలు తీసే మనిషి ప్రాణం అంటే ఏమాత్రం విలువలేని ఆమెకు ఎదురు వెళ్ళటం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. వద్దు అభి అని ఆవిడ కాస్త భయంగానే చెప్పింది. అత్త, నా గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. ఇలాంటి వాటికి భయపడే రకాన్ని కాదు నేను డిటెక్టివ్ని అత్త. నేను ఫుల్లీ ట్రైన్డ్ అండ్ నాకు వెపన్ లైసెన్స్ కూడా ఉంది. నువ్వు కంగారు పడతావని చాలా తక్కువ చెప్పాను, కానీ ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి నా దగ్గర. నువ్వు నా గురించి అస్సలు వర్రీ అవ్వకు అత్త. నాకు చేతనైన హెల్ప్ నన్ను చేయనివ్వు అన్నాడు ఆమె చేతులు పట్టుకుని. అది కాదు అభి అని ఆవిడ ఏదో చెప్పబోతుంటే, అత్త, నాన్న ఈ టైంలో నీ పక్కన ఉంటే నీకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. నీకు ఇంత కష్టం వస్తే తను ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు. అదే పని నేను చేస్తున్నాను. దయచేసి వద్దు అని చెప్పకత్తా. నాకు చేతనైన సాయం చేయనివ్వు. నా వల్ల అయినంతవరకే చేస్తాను. నేను ఎవరు అన్నది తెలియకుండా ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటాను. నువ్వు వరి అవ్వకత్తా అన్నాడు. శారదకి ఒక పక్క భయంగా ఉన్న తనకో తోడు, అది కూడా తన పుట్టింటి తరపు నుండి దొరకటంతో కొండంత ధైర్యంగా అనిపించింది. ఇన్నాళ్ళు ఒంటరిగా గుండెల్లో బరువు మోస్తున్న ఆవిడికి ఇప్పుడు ఆసరా దొరికినట్టు అనిపించింది. అభి చేతులు పట్టుకుని, మా నాన్నని చూస్తున్నట్టు ఉంది అభి నిన్ను చూస్తుంటే. నిజంగా ఆయన కూడా అంతే. నాకు ప్రతి చిన్న విషయంలోనూ తోడుగా ఉండేవారు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆయనే గుర్తొస్తున్నారు అని ఎమోషనల్ అవుతూ. అత్త, ఇన్నాళ్ళు ఈ భారం అంతా నువ్వు ఒక్కదానివే మోసావు. ఇప్పుడు నీకు తోడుగా నీ మేనల్లుడు ఉన్నాడు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏం జరుగుతుందో మనము చూసుకుందాం. ఆ భగవంతుడు కూడా మనకే తోడుగా ఉంటాడత్త. నువ్వు దిగులు పడకు. ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అవసరమైతే పెళ్లి టైంకి ఆ ముసలిని కిడ్నాప్ చేసేస్తానులే అత్త. ఆవిడ లేకపోతే పెళ్ళి జరిగే ప్రసక్తే లేదు కదా అల్లరిగా అన్నాడు. నవ్వేసింది శారద. చాలా రోజుల తర్వాత తృప్తిగా నవ్వింది. అలాంటి పని ఏం చేయకు, కానీ జాగ్రత్తగా ఉండు. ఎవరికి అనుమానం రానివ్వకు. అలసిపోయావు కదా, ఇంకా పడుకో అని అభికి మరోసారి జాగ్రత్త చెప్పి వెళ్ళింది ఆవిడ. బెడ్ మీద చతికిలబడి నిట్టూర్చాడు అభి.
పెద్ద కుటుంబం అని, కూతురికి ఏ లోటు ఉండదని శక్తికి మించి పెళ్లి చేశారు. కానీ ఆ సంతోషం పేరుకు మాత్రమే అని గ్రహించి ఉండరు అనుకుని నిమిషాల్లోనే నిద్రలో జారుకున్నాడు. బాలు, ఆలయానికి వెళ్దామా? ఉదయం ఇంట్లో పూజ అయ్యాక అడిగింది లోచన. అలసిపోతున్నావు టిల్లు, అక్కడికి వెళ్తే ఒక్క పట్టాన బయటికి రావు అన్నాడు బాలు. ఏం కాదు, కాసేపు అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది అంది. సరే పద అని లోచనాన్ని తీసుకుని ఆలయానికి వచ్చాడు బాలు. రామయ్య గారు పూజ చేసి ఆమెకు కుంకుమ తీర్థం ఇచ్చి, కాసేపు అలా కూర్చో తల్లి, ఇంకా నెలలు నిండాయి కదా, ఆలయానికి రాకపోతే మంచిది, రేపా మాపా అన్నట్టుగా ఉన్నావు, జాగ్రత్తగా ఉండాలి తల్లి, నెమ్మదిగా నచ్చ చెప్పారు ఆయన. ఇంట్లో ఉంటుంటే గాబరాగా ఉంటుంది తాత, ఆ శివయ్య సన్నిధిలో కాస్త ప్రశాంతంగా ఉంటుంది అంది. అప్పుడే అక్కడికి వచ్చాడు అరహంత్. హాయ్ త్రిలోచన గారు, ఎలా ఉన్నారు అని నవ్వుతూ అడిగాడు చుట్టూ ఉన్న వాళ్ళని చూసి. రామయ్య భయంతో చూస్తుంటే బాలు ఏం కాదని చూపుతోనే ఆయనకు ధైర్యం చెప్పి, మీరేంటి అరహంత్ గారు ఇంత ఉదయమే వచ్చారు అని అడిగారు. దేవి దర్శనం కోసం లోచనాన్ని చూస్తూ అన్నాడు. అందంగా సిగ్గుపడింది లోచన. బాలు గొంతు సవరించుకోవడంతో, అదే బాలు, అమ్మవారి దర్శనం కోసం వచ్చాను అన్నాడు సర్దుకుని. సరేలేండి అరహంత్ గారు, మీరు దర్శనం చేసుకోండి, మా పూజ అయిపోయింది, మేము బయలుదేరుతామన్నాడు. అదేంటి అప్పుడే కంగారుగా అడిగాడు. అప్పుడే లోచన ఎక్కడికి వెళ్ళిపోతుందో అని. అదే సమయంలో కాసిం కంగారుగా అడుక్కు 2 మెట్లు చొప్పున ఎక్కుతూ పైకి వస్తున్నాడు. దూరంగా ఉండగానే కాసింని చూసిన బాలు కంగారుగా, అరహంత్ గారు మేము వెళ్ళాలి అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోచన చేతిని పట్టుకుని మరో పక్కకి తీసుకెళ్ళాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు? కాసిం వెనక రాజేశ్వరీదేవి ఉందా? కాసిం ఎందుకు అంత హడావిడిగా వస్తున్నాడు? తెలుసుకోవాలి అంటే మరో అప్డేట్ వరకు వేచి ఉండాలి. ఈ అప్డేట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అంతవరకు సెలవు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.